నమస్తే దోస్తులు, అందరైతే బాగున్నారు. అందరైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు. ఈసారి 100% జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు జాబ్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, చాలా మంది అయితే అడుగుతున్నారు. ఒక బ్రదర్ అయితే పాపం ఎప్పటి నుంచో కామెంట్ చేస్తాడు, అన్న పీటీఓ డ్రైవర్ గురించి ఒక వీడియో చేయనా, నేచర్ ఆఫ్ డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్ గురించి అని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. సో అది చేద్దాం అనుకున్న బ్రో అయితే వీలైతే కాక కుదరలేదు. సో ఇప్పుడైతే ఆ వీడియో చేస్తున్నా. నువ్వు లాస్ట్ వీడియోకి కామెంట్ చేసినావు, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఈ వీడియో చేస్తా అని చెప్పేసి మీకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో ఏంది అని అంటే, ఈ 5,000 చేంజ్ ఉన్నాయి ఆ పోస్టులు, నెక్స్ట్ నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ వస్తాయి. సో ఇందులో ఈ పీటీఓ డ్రైవర్ పోస్టులు ఉంటాయా ఉండయా అనేది అయితే ఇంకా క్లారిటీగా అయితే లేదు చెప్తానా. ఎందుకంటే నేను చెప్పేదంతా సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తా, నేచర్ ఆఫ్ డ్యూటీస్ చెప్తా, శాలరీస్ చెప్తా. సో ఇదంతా కూడా లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే చెప్తూ ఉంటా నేను. సో అంతేగాని ఈసారి నెక్స్ట్ నోటిఫికేషన్ 100% ఈ పోస్టులు ఉంటాయి అని చెప్పేసి నాకైతే క్లారిటీ అయితే లేదు. నాకే అది అవైలబుల్ క్లారిటీ అయితే లేదు ఇంకా. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే మనం అయితే చూసుకోవాల్సి ఉంటది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ మనకు లాస్ట్ టైం అయితే 2022 లో పడ్డది. దానికైతే 100 పోస్టులతోనైతే పీటీఓ డ్రైవర్ పోస్ట్ అయితే పడ్డాయి. పీటీఓ అని అంటే పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో దీని యొక్క బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే 24,280 ఉంటుంది. సేమ్ కానిస్టేబుల్ అంతే. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ ఏంది అని అంటే, లాస్ట్ నోటిఫికేషన్ తో బేస్ చేసుకొని చెప్తున్నా, 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్, లేదా అనుకుంటే 10th క్లాస్ తో పాటు ఐటీఐలో ఫిట్టరు, డీజిల్, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడొచ్చు. వీటిలో ఐటీఐ చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట. మనం లాస్ట్ టైం నోటిఫికేషన్ లో చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 21 to 25 ఓసీ వాళ్ళకి. అంటే అప్పుడు మళ్ళీ 7 years ఎక్స్ట్రా మనకి ఇచ్చారు యూనిఫామ్ సర్వీసెస్ కి. సో అంటే 21 to 25 ప్లస్ 7, 25 ప్లస్ 7 అంటే ఎంత, 32 years వరకు ఓసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండే. సో మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అడిషనల్ గా 5 years మళ్ళీ, అంటే 32 ప్లస్ 5 37 years వరకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుండే. కానీ ఈసారి మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ తో పోల్చినట్టయితే ఈసారి మనకు 2 years అనేది తక్కువగా ఉంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అప్పుడు 7 years ఎక్కువ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉందనంటే 5 years ఉంది. ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ లో కనుక మనకు పోస్టులు ఉన్నట్టయితే ఏజ్ లిమిట్ అయితే 21 to 25 ఓసీలో కాబట్టి ప్లస్ 5 అంటే 30 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది ఓసీ వాళ్ళకి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అయితేనేమో ప్లస్ 5 అంటే 35 years వరకు అయితే ఉంటది. ఇంకా యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమో 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది. దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఎల్ఎంవి విత్ ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నంబర్ ఉండాలి, లేదా హెచ్ఎంవి ఉండాలి. ఇవి ఉండడంతో పాటు బ్యాడ్జ్ నంబర్ ఉన్న తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. దీనికి గత లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే మీరు కూడా చూడొచ్చు. ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ పోలిస్తే ప్రిలిమ్స్ టెస్ట్ ఎట్లయితే ఉంటుందో దీనికైతే ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఉండదు. సో ప్రిలిమ్స్ టెస్ట్ ప్లేస్ ఇంకా వేరే ఏముంటే నేను ముందు చెప్తుంటా. సో ఫస్ట్ మనకి పిఎంటీ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అంటే హైట్ అయితే ఉండాలి, హైట్ అయితే చూస్తారు. హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ కాబట్టి మేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ ఎంత ఉండాలంటే 162 సెంటీమీటర్ల హైట్ ఉంటేనైతే సరిపోతుంది. అదే కానిస్టేబుల్ ఎస్ఐకి అయితే 167.6 కదా, అదే దీనికి వచ్చేసి 162 సెంటీమీటర్లు అనమాట. అదే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కి అయితే 160 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ హైట్ లో కనుక మనము క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ 1600 మీటర్స్ అయితే ఉంటది. ఈ 1600 మీటర్లను మనము 7 minutes 15 seconds లలో పరిగెత్తాల్సి ఉంటది. ఎంత ముందు పరిగెత్తినా కూడా మనకైతే మార్క్స్ అయితే ఎక్కువైతే ఏమైతే యాడ్ కావు. 7 నిమిషాల 15 సెకండ్ల లోపల ఎంత లోపు కంప్లీట్ చేసినా కూడా మనకు క్వాలిఫై అయినట్టే లెక్క అనమాట. సో తర్వాత ఏముంటుంది మనకు, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3 attempts ఉంటాయి. 3 attempts లో ఏదైనా ఒకసారి మనము 4 meters దునికినట్టయితే క్వాలిఫై అవుతాము. సేమ్ షార్ట్ పుట్ కూడా ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs బరువు అయితే ఉంటుంది. ఇది మనము 3 attempts లలో 6 meters కనుక విసిరినట్టయితే క్వాలిఫై అయితే అవుతాము. అదే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువ అయితే ఉంటుంది. లాంగ్ జంప్ లో ఎగ్జామ్షన్ ఉంది అంతే, 3.5 meters. ఈ షార్ట్ పుట్ లో అయితే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఏమైతే లేదు. సో ఇవి నువ్వు 600 meters ఫినిష్ చేసుకున్నావు, తర్వాత నువ్వు లాంగ్ జంప్ అయిపోయింది, నీకు షార్ట్ పుట్ అయిపోయింది. తర్వాత నీకు ఏం చేస్తారు అని అంటే 100 marks కి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడొచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి 100 marks కి ప్రతి ఒక్కరికి కూడా 50 marks గనక వచ్చినట్టయితేనే క్వాలిఫై అవుతారు అనమాట. 50 marks అండ్ ఎబోవ్ వస్తేనే క్వాలిఫై అయినట్టు లెక్క, అంతకన్నా తక్కువ వస్తే మాత్రం డిస్క్వాలిఫై అయినట్టు లెక్క అనమాట. సో మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఉంటదనంటే, నెక్స్ట్ మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటది. ఆ ఫైనల్ ఎగ్జామ్ అయితే మనకి 200 marks కి 200 questions 3 hours టైం అయితే ఉంటది. ఆ ఫైనల్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏందని చెప్పేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడొచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ లో ఇచ్చింది చూపిస్తున్నా.
చెప్తున్నా మీకు. సో ఈ ఫైనల్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ అండ్ మనకి మీకు డ్రైవింగ్ టెస్ట్ లో కండక్ట్ చేసినటువంటి మార్క్స్ ను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ఒకటి తీస్తారు. అందులో మీకు ఏ పోస్టులు ఉన్నాయి ఏంది అని చెప్పేసి ఆ పోస్టులను బట్టి మీ కేటగిరీని బట్టి అయితే మీకైతే జాబ్ అనేది సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సో జాబ్ అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుందంటే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే చూడొచ్చు. ఇవన్నీ అయితే మనం మెడికల్ అయితే ఫిట్ గా ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఏముంటుందంటే మనకి మళ్ళీ సెలెక్ట్ అయిపోతాం. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇది స్టేట్ పోస్ట్ అనమాట. PTO పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ పోస్ట్ అనేది స్టేట్ పోస్ట్. మనకు ట్రైనింగ్ ఉంటది అనమాట. నెక్స్ట్ ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటది అంటే ట్రైనింగ్ వచ్చేసి మేడ్చల్ లో ఉంటదట. ఇది 9 months ట్రైనింగ్ అనమాట. 9 నెలల ట్రైనింగ్ లో మనకి 3 నెలలు వచ్చేసి బేసిక్ ట్రైనింగ్, మిగతా 6 నెలలు వచ్చేసి డ్రైవింగ్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుందట. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళకి ఏముంటుందంటే స్టైఫండ్ అయితే ఇస్తారు. ఎక్సైజ్ ఫైర్ లాగా వాళ్ళకైతే ఫుల్ సాలరీ అయితే ఏమి ఇయ్యరు, ఓన్లీ స్టైఫండ్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ 9 months ట్రైనింగ్ లో నార్మల్ మనకు తెలిసిందే గ్రౌండ్ ఉంటది, డ్రిల్స్ ఉంటాయి అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి, మళ్ళీ క్లాసులు ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో కూడా మనం క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇట్లా మనం ట్రైనింగ్ కనుక విజయవంతంగా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మనకి పోస్ట్ అనేది ఇస్తారు కదా, పోస్టింగ్. ఈ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్లీ మనకి IPS ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే DG, IG, DIG వీళ్ళ దగ్గర డ్రైవర్ అన్నమాట. నేచర్ ఆఫ్ డ్యూటీస్ మనం చూసుకున్నట్టయితే అంత పెద్దగా అయితే ఏమైతే ఉండదు, ఓన్లీ డ్రైవింగ్ డ్యూటీస్ అయితే ఉంటాయట వీళ్ళకి. నేను ఒక ఫ్రెండ్ కి కాల్ చేసి అయితే అడిగి తెలుసుకున్నాను. ఓన్లీ డ్రైవింగ్ డ్యూటీస్ ఉంటాయి, కాన్వాయ్ డ్యూటీస్ ఉంటాయి. ఆ ఆఫీసర్ కు ఆ డ్రైవింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము, తీసుకెళ్లడము, తీసుకురావడము ఏమైనా డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఒకవేళ డ్యూటీస్ కనుక లేని టైంలో 9 o'clock కి రోల్ కాల్ అయితే ఉంటదట అండ్ 5 o'clock కి డ్యూటీ దిగి అయితే వెళ్ళిపోవడం అయితే ఉంటదట. గిన్ని అవర్స్ డ్యూటీ, గిన్ని అవర్స్ రెస్ట్ అన్నట్టు పర్టికులర్. ఇప్పుడు ఫైర్ ఉంది అబ్బా, ఫైర్ మెన్, నేను ఫైర్ ఫైటర్ ని. మా యొక్క డ్యూటీ 24 hours డ్యూటీ, 24 hours రెస్ట్. బట్ ఇది అట్లా ఉండదు, ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండాల్సి ఉంటది. కాన్వే డ్యూటీలు అయితే మనకు వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇస్తారు, లేదంటే ఆఫీసర్ డ్యూటీలు అయితే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము, ఆఫీసర్ తో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డ్రైవింగ్ అనమాట. సో అంత రెస్ట్ అయితే దొరకకపోవచ్చు అని అనిపిస్తుంది. పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఏం ఉండయి. మీరు చదువుకుందామంటే చదువుకోవడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటదా అంటే ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫైర్లు ఉందా డ్యూటీలో నువ్వు ఒక 3-4 hours 5-6 hours కూడా నువ్వు ఆరామ్స్ ఇక్కడ చదువుకోనికి అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ డే ఆఫ్ లో నువ్వు నీ ఇష్టం, డే 24 hours నీకు రెస్ట్ కాబట్టి అందులో నువ్వు ఎంత అంటే అంత చదువుకోవచ్చు. ఇదైతే అట్లా కాదు, నువ్వు చదువుకోవడానికి అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటది అని చెప్పేసి అయితే నాకు తెలిసింది. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శాలరీ వచ్చేసి 24,280 బేసిక్ పే. ఇప్పుడు 2022లో రిక్రూట్ అయినటువంటి ఆ క్యాండిడేట్ నేను ఫోన్ చేసి అడిగినా. సో అతను ఏం చెప్పిండనంటే వాళ్ళకి 41,000 రూపీస్ వరకు గ్రాస్ అయితే వస్తుందట. నెట్ క్యాష్ వచ్చేసి 35-36,000 వరకు అయితే వస్తుందట, డిడక్షన్స్ కటింగ్స్ అన్ని పోను కూడా. ప్రజెంట్ 2022లో సెలెక్ట్ అయినటువంటి 100 members ఉన్నారు కదా, ఈ 100 members అందరికి కూడా పోస్టింగ్ అయితే ఇవ్వలేదట. కొన్ని చిన్న చిన్న డ్యూటీలకైతే వీళ్ళనైతే వాడుతుండ్రట. కొందరికైతే పోస్టింగ్లు ఇచ్చేసారు అన్నట్టు ఆఫీసర్ల దగ్గర, కొందరికైతే ఇంకా పోస్టింగ్ అనేది అలర్ట్ అయితే చేయలేరట. ఇదైతే ఆఫీసర్ అయితే ఎక్కడైతే మనకు పోస్టింగ్ ఇస్తారో అక్కడ ఆ పరిధిలోనే మనం అయితే ఫ్యామిలీతో పాటు ఉండాల్సి అయితే ఉంటది. లేదు నేను ఇప్పుడు ఫైర్ లెక్క డ్యూటీ అప్పడం చేస్తా ఇంటి నుంచి, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నా కూడా నడుస్తా అని చెప్పేసి అనుకుంటాం కదా, దీనికైతే అట్లా ఉండదు. ఆఫీసర్ దగ్గర పోస్టింగ్ అన్నప్పుడు మనం అక్కడే ఉండాల్సి అయితే ఉంటది, ఆ పరిధిలోనే దగ్గరలోనే ఉండాల్సి అయితే ఉంటది. దాదాపు హైదరాబాద్ సిటీలలోనే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాంటి కమిషనరేట్స్ అంటే ఎవరెవరైతే హైయర్ ఆఫీసర్స్ ఉంటారో ఆఫీసర్ల దగ్గరనే డ్యూటీ ఉంటది కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్ లలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటది. ప్రజెంట్ అయితే నువ్వు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావు కదా, నువ్వైతే PTO డ్రైవర్ నోటిఫికేషన్ వస్తే దాని జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతా, దానికి తక్కువ కాంపిటీషన్ ఉంటది, మంచిగా ఉంటే డ్యూటీ ఆఫీసర్ దగ్గర ఉంటది, దానికే ప్రిపేర్ అవుతా అని చెప్పేసి నువ్వు అదే చదువుకుంటున్నావు అనుకో, ఇప్పుడు పోస్టులు వల్లేవనుకో బిస్కెట్ అయితే చెప్తానా. కాబట్టి నువ్వు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కానిస్టేబుల్ ఎస్ఐకే ప్రిపేర్ గా. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు ఉంటే కనుక దీనికి మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా ఒక 2-3 hours కేటాయించుకొని చదివేవు, అంతేగాని చెప్పేసి ఇప్పటి నుంచి ఓన్లీ దానికోసమే ఫోకస్ పెట్టి దాని మీదనైతే కాన్సన్ట్రేషన్ పెట్టి దానికోసం ప్రయత్నం చేసుకుంటుండకు నేను చెప్తానా. మంచి తక్కువ కాంపిటీషన్ ఉంటే జాబ్ కొట్టుకుని ఇట్లా వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నావు, కానీ అట్లా పోస్టు లేకపోతే మాత్రం నీకు ప్రాబ్లం అయితే చెప్తున్నా. అండ్ డ్యూటీ కూడా మరీ నువ్వు అనుకున్నంత ఈజీగా అంత మంచి ప్రశాంతంగా అయితే ఏం ఉండదు నాకు తెలిసి. జర ప్రశాంతంగా మంచి డ్యూటీలు అంటే నేను చెప్తాను ఏంది అని అంటే ఎక్సైజ్, ఫైర్ కొట్టుకో, మిస్ అయితే సివిల్ కొట్టుకో, అంతేగాని నువ్వు ఇట్లాంటి వాటికి అవ్వచ్చు, లేకపోతే బెటాలియన్ అవ్వచ్చు, AR అవ్వచ్చు, ఇవి కొట్టుకుంటా అని చెప్పేసి నువ్వైతే టార్గెట్ అయితే పెట్టుకోకు. మన గత వీడియోస్ లో ఎప్పుడు కూడా నేను చెప్తాను ఉన్నా నీకు ఆల్రెడీ, నువ్వు డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండు, టాప్ 10 ర్యాంక్ కొట్టని చెప్పేసి. సో ఆ విధంగా ప్రయత్నం చేసుకుని ఆ విధంగా కష్టపడాలి, అంతేగాని ఏదో తక్కువ కాంపిటీషన్ లో తక్కువ నేను కొట్టుకొని దీంట్లో వెళ్ళిపోతా ఈసారి నాకు వస్తుంది అని చెప్పేసి అట్లయితే ఎట్టి పరిస్థితులు ఆలోచించకు, అనుకోకు. మంచిగా చదువు, బాగా కష్టపడు. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, చాలా త్వరలోనే దగ్గరలోనే ఉంది. సో వచ్చే లోపల సరే నువ్వు సబ్జెక్ట్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకుని మంచిగా ప్రిపరేషన్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండు. ఈసారి ఖచ్చితంగా అయితే మంచిగా జాబ్ అయితే కొట్టాలని నేను చెప్తాను. మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడొచ్చు, అందులో మనకి ఫైర్ మెన్ అంటే నా యొక్క ఫైర్ ఫైటర్ యొక్క విధులు, జాబ్ ప్రొఫైల్ అండ్ ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ యొక్క జాబ్ ప్రొఫైల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ జాబ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా వీడియోలు చేసిన. అండ్ మోటివేషన్, గైడెన్స్, ఎట్లా చదవాలి, ఏంది
కాన్సన్ట్రేషన్ ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయితే మనకు జాబ్ వచ్చిన తర్వాత మన ఫ్యూచర్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి నీకు మోటివేషన్ అవచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే ఉంటే ఒకసారి వెళ్ళైతే చూడండి, మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. మీకు కావాల్సినంత మోటివేషన్ అండ్ గైడెన్స్ అయితే లభిస్తుంటది. సో కష్టపడి ఫలితం రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.